హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను తలకాయ కూర చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో 2-3 సార్లు కడిగి పెట్టుకున్న ఈ తలకాయని అందులో వేసుకోవాలండి. వేసుకున్నాక వీటిలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఒక చిన్న ఉల్లిపాయలు 2 కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కూడా మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఇవంతా వేసేయాలి. ఇదంతా వేసేసి కొంచెం వాటర్ పోసుకొని, వాటర్ ఇక్కడ కొంచెమే పోసుకుంటున్నా ఎందుకంటే వాటిలో కూడా వాటర్ వచ్చింది కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. లేతదైతే అసలు ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇది కొంచెం ముదురుగా ఉంది, అందుకని నేను ఉడికించాల్సి వచ్చింది. ఉడికించుకున్నాక వాటర్ సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా భలే మెత్తగా ఉడికిపోయిందండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పెద్ద ఉల్లిపాయలు 4 కట్ చేసి పక్కన పెట్టి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తలకాయని ఇప్పుడు అందులో వేసి బాగా కలిపి 1 నిమిషం మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించడం మర్చిపోయానండి. ఉప్పు కారం మళ్ళీ వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక పక్కన పెట్టుకున్న వాటర్ పోసి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని చిన్న చెక్క, ధనియాలు కొంచెం, 4-5 లవంగాలు, ఒక చిన్న స్టార్ పువ్వు, 1 స్పూన్ గసగసాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉల్లిపాయలండి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మటన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా దగ్గర పడ్డే వరకు ఉడికించుకోవాలండి. అయిపోయిందండి, తలకాయ మాంసం రెడీ. వెళ్ళే ముందు లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఆన్లో పెట్టుకోండి. అంతేనండి, బాయ్ బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం.